ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలోకి చేర్చుచుండును. వారు అంటే ఆల్రెడీ సంఘంగా కూడుకున్నవారు. నా సంఘం అని క్రీస్తు ప్రభువు చెప్పిన సంఘంలోకి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఏ సంఘానికి వెళ్తున్నారు? ఆయన సంఘంలోకి వెళ్తున్నారు. ఆయన సంఘం అంటే ఏ సంఘం? అది క్రీస్తు సంఘం, క్రీస్తు కట్టిన సంఘం. ఇంకా రిఫరెన్స్ తోనే మాట్లాడతాం. రోమా పట్టణంలో మనలాగా ఇక్కడ ఈ గంగారంలో కూడుకున్న వాళ్ళు, సత్యపల్లిలో కూడుకున్న వాళ్ళు, ఖమ్మంలో కూడుకున్న వాళ్ళు, వీళ్ళందరి కోసం పత్రిక రాసు పౌలు గారు తెలియజేస్తున్నమాట. రోమేలికి రాసిన పత్రిక 16 వచ్చిన రోమేలికి రాసిన పత్రిక 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు క్రీస్తు సంఘములన్నీయు. ఏ సంఘాలు? ఏ సంఘాలు? నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవే. మన కోసం ప్రాణం పెట్టింది క్రీస్తు, మన కోసం సిలువ మోసింది క్రీస్తు. ఏ సంఘం అమ్మ అంటే మాదే ఏసన్న గారి సంఘం అండి, ఎం దేవదాసాయి గారి సంఘం అండి. ఏంటి? యమదేవదాసాయి గారు మీకోసం ప్రాణం పెట్టారా? ఏసన్న గారు ప్రాణం పెట్టారా? ఎవరు పెట్టారు? క్రీస్తు ప్రభువారు పెట్టారు. క్రీస్తు సంఘములన్నీ ఈరోజు గంగారంలో ఇక్కడ ఉన్న సంఘం ఏ సంఘం? క్రీస్తు సంఘం. మీరు వెళ్ళే సంఘమైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే అపవాది ఏం చేశాడంటే, అపవాదికి బయట ఉన్న హిందువులతో పనిలేదు, ముస్లింతో పనిలేదు. ఎవరితో పని? దేవుని పిల్లలతోనే పని. వాడు ఏం చేశాడంటే సంఘంలో జొరబడి భిన్నమైన సంఘాలు ఏర్పరిచాడు. మా దాసంగం ఇది సంఘం. కానీ దేవుడు ఏమన్నాడు? ఒక్క సంఘం మనమందరం ఐక్యత కలిగి ఉండాలి. మనమందరం ఒక పేరునే, ఒక నామాన్ని బాప్టిజం పొందాం. ఏ నామాన్ని బాప్టిజం పొందారండి మీరు? యేసుక్రీస్తు నామాలు. మీకోసం ప్రాణం పెట్టింది ఎవరండి? ఇప్పుడు మీరు ఏ సంఘం అండి? క్రీస్తు సంఘం, క్రీస్తు కట్టిన సంఘం. ఇక్కడ ఈ సంఘానికి పేరు పెట్టే అధికారం మనకు లేదండి. ఇది నా సంఘం కాదు. ఇప్పుడు నా ప్రజలు అనుకోండి, నా స్టూడెంట్కి నా నచ్చిన పేరు పెట్టుకుంటా, పలానా వర్తం ఛానల్, పలానా వేరే ఛానల్ పెట్టుకుంటా. కానీ సంఘం అనేది మన కాదు. ఇది క్రీస్తు కట్టిన సంఘం. క్రీస్తు కట్టిన సంఘానికి వేరొక పేరు పెట్టారు అంటే అది ఆజ్ఞాతిక్రమమే. ఇక్కడ తెలవని విషయం ఏంటంటే బైబిల్లో డైరెక్ట్ కమెంట్స్ ఉన్నాయి, కన్సీల్డ్ కమెంట్స్ ఉన్నాయి. డైరెక్ట్ కమెంట్స్ ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్ గా చెప్పాడు దేవుడు, కానీ ఇందులో కన్సీల్డ్ కమెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి దేవుడు నోవహుని సిద్ధిసారపు రాళ్ళతో కట్టు అన్నాడు. అంటే సిద్ధిసారపు రాళ్ళతో కట్టు అన్నాడు అంటే ఏపని ఇంకా వేరే చాకని వద్దనా? దీన్ని కట్టు అన్నాడు, దీన్నే కట్టాలి, వేరే దాన్ని కలపకూడదు. కలిపితే ఏమైతే అవ్వడా మునిగిపోదు. ఆజ్ఞాతిక్రమే పాపం. నా సంఘము అది క్రీస్తు సంఘం. ఆ సంఘానికి వేరొక పేరు పెట్టిన, ఆ సంఘానికి వేరొక నామము తెలిసిన అది ఆజ్ఞాతిక్రమం. అన్ని సంఘాలు పర్వతాలకు, అన్ని సంఘాలకు. ఇశ్రాయేలీలు కానాను వెళ్ళేటప్పుడు 6 లక్షల కాలువలు వెళ్ళారు. కానీ కానాను ఎంతమంది చేరుకున్నారు? 2 చేరుకున్నారు. అదేంటి అంతమంది జరిగండి? 2 ఎక్కడికి? ఒక 100 మంది, ఒక 2000 మంది వెళ్ళొచ్చు కదా. దేవుడు ఆజ్ఞాతిక్రమిస్తే దేవుడు కాముగా ఉండడండి, సైలెంట్ గా చూసుకుండా వీళ్ళు నన్ను ఆరాధిస్తే చాలు, సంఘంగా కూడుకుంటే చాలు, వాళ్ళు ఎట్టా ఆరాధిస్తే నాకేంటి అని సైలెంట్ గా ఉండడండి. దెయ్యములు కూడా బోధిస్తున్నాయి అన్నాడు. దెయ్యములు కూడా బోధిస్తున్నాయంట. అంటే దెయ్యం బోధన ఉంది, అపోస్తుల బోధన ఉంది. మరి నువ్వు ఏ బోధన లక్ష్య పెట్టావు? ఏ సంఘం అయితే ఏంటి? పర్లోకరాన్ని పోతాం అన్నీ పో. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నా ఈరోజు, వైజాగ్ బస్సు ఎక్కుతా, హైదరాబాద్ వెళ్తా. నేను ఏ బస్సు ఎక్కాలా? హైదరాబాద్ బస్సే ఎక్కాలా. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్రీస్తు కట్టిన సంఘంలో ఉంటేనే పరలోక రాజ్యం అనేది నీకు దొరుకుతుంది. ఆ సంఘం కాకుండా వేరే సంఘానికి పోయి నేను క్రీస్తు వాడిని, క్రీస్తు నన్ను కొన్నాడు, క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడంటే ఎలా పోతావు పరలోక రాజ్యం? ఇక్కడ క్రీస్తు సంఘము అంటే నాట్ ఏ బోర్డు, అదొక బోర్డు కాదు. మనం చెప్పాలి, మనమందరం ఐక్యత కలిగి ఉండాలి. ఏ సంఘం అన్నప్పుడు మనమందరం క్రీస్తు సంఘం, క్రీస్తు కట్టిన సంఘం.
చిన్న ఉదాహరణ చెప్తాను. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అనే సంఘాలు ఉంటాయి. విన్నారా? ఎస్సీ సంఘం, బీసీ సంఘం, ఓసీ సంఘం అనే సంఘాలు ఉంటాయి. కేటగిరీ చొప్పున, వర్గాల చొప్పున ఉంటారు. తెలుసా? ఈ ఎస్సీ సంఘంలోకి ఓసీ వాళ్ళు రారు, ఎస్టీ సంఘంలోకి బీసీ వాళ్ళు రారు. అంటే ఎస్సీ సంఘంలో ఎవరు ఉంటారండి? కేవలం ఎస్సీ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓసీ సంఘంలో ఎవరు ఉంటారు? ఓసీ వారు మాత్రమే ఉంటారు. క్రీస్తు సంఘంలో ఎవరు ఉంటారు? క్రీస్తు వారు మాత్రమే ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు రారు. ఒకవేళ వేరే పేరు చెప్పారంటే వాళ్ళు ఏ సంఘానికి చెందిన వాళ్ళు? వేరే వర్గానికి చెందిన వాళ్ళు, వేరే సంఘానికి చెందిన వాళ్ళు. అర్థమవుతుందా? ఈరోజు యవనస్తులమైన మనము మైకు పట్టుకున్నామా, మైకులు పట్టుకున్నామా, పాటలు పట్టుకున్నామా, వీధి సువార్త చేసాము, అది రాదు. అది చేసినంత మాత్రం నీకు రక్షణ రాదు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ పునాది స్టాండర్డ్ ఎక్కడ ఉంది? నువ్వు క్రీస్తు సంఘంలోనే ఉన్నావా? ఆయన ఆజ్ఞాపూర్వకంగా ఉన్నావా? ఆయన చిత్తానుసారమైన సంఘంలో ఉన్నావా? అది తెలుసుకోవాలి. బుద్ధి గల కన్యకలో, బుద్ధి లేని కన్యకలో వాళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు, వీళ్ళు పట్టుకున్నారు. కానీ బుద్ధి గల వాళ్ళు ఏం చేశారు? సిద్ధులలో నూనె పట్టుకున్నారు. ఆ నూనె అంటే సత్యమైన వాక్యం. ఆ సత్యమైన వాక్యం చేతపట్టుకుంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నువ్వు ఆయనతో పాటు ఎత్తబడతావు. ఏదో బైబిల్ పట్టుకున్నా, రక్షించబడ్డా, బాప్టిజం తీసుకున్నా, ఆరాధన బోధన, బుద్ధి లేని వాళ్ళు, సత్యమైన వాక్యం ఉండదు. బైబిల్ అంటే ఏంటో తెలవదు. ఎక్కడికైతే వెళ్ళామా ఆరాధించాము, అలా కాదు. వెళ్ళాము, ఆరాధించాము. ఇది దేవుడికి ఇష్టమైనదేనా? దేవుడు కయ్యేలో అర్పణ ఇచ్చాడా, హేబేలు అర్పణ ఇచ్చాడా? అంటే దేవుడికి ఇష్టమైనది ఉందే చెప్పాలి, ఇష్టం లేనిది కూడా ఉంది. ఈరోజు దేవుని ఆరాధిస్తున్నాం అంటే అది దేవుడికి ఇష్టమేనా? ఈ దేవుని యొక్క చిత్తానుసారమేనా? బైబిల్లో ఉందా లేదా అన్నీ ఆలోచించాడు. ఇక్కడికి వచ్చాడు, మైకి పట్టుకొని చెప్పాడు, విన్నామా, అలా నేర్చుకోవాలి. యవనస్తులైన మనం రేపు బయటికి వెళ్ళి బోధించాల్సింది మనమే. మన దగ్గర కంటెంట్ లేకపోతే, మన దగ్గర సత్యమైన వాక్యం లేకపోతే ప్రశ్నలు ఎలా వస్తూ ఉంటాయి సూర్యుడు. వాటికి ఆన్సర్ చెప్పే ధైర్యం మన దగ్గర ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ మనం చదవాలి. బైబిల్ చదవాలి. ఒక్క శరీరము అనగా ఒక్క సంఘం. అదే సంఘం క్రీస్తు సంఘం.